దావోస్ లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ మిలిందా గేట్స్ ఫౌండర్ బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్, గేట్వే టు సౌత్ ఇండియా వంటి అంశాలపై బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బిల్ గేట్స్ తో పాటు బిల్ మిలిందా గేట్ ఫౌండేషన్ డైరెక్టర్ అర్చనా వ్యాస్ పాల్గొన్నారు. దావోస్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని లోకేష్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వాములు కావాలని కోరారు. సీఈఓ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా తరహాలో హెల్త్ డాష్బోర్డుల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. బిలెట్ సలహాలు రాష్ట్ర ఐటీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బిలెట్స్ అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బిల్ గేట్స్ తో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 1995లో ఐటీ, 2025లో ఏఐ అని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సాయం, అమరావతి, విశాఖ, తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణం, మెరుగైన ఆరోగ్య ప్రమాణాల కోసం శిక్షణ వంటి రంగాల్లో సహకారం అందించాలని వివిధ రంగాల ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై సేవలను ప్రారంభించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని WEFను లోకేష్ కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో రోజు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సాయం, అమరావతి, విశాఖ, తిరుపతిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణం, మెరుగైన ఆరోగ్య ప్రమాణాల కోసం శిక్షణ వంటి రంగాల్లో సహకారం అందించాలని వివిధ రంగాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. హిటాచీ ఇండియా ఎండీ భారత్ కౌశల్తో సమావేశమైన మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో HVDC వంటి అధునాతన సాంకేతికత అమలుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పునఃపరిశీలించాలని కోరారు. వాటిని అమలు చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భారత్ కౌశల్ హామీ ఇచ్చారు. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే వ్యవస్థలను హిటాచీ అభివృద్ధి చేస్తుందని వివరించారు. అనంతరం లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో భేటీ అయ్యారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేషియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత్ మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. WTCA నెట్వర్క్ ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కోసం సహకారం అందించాలని కోరారు. ప్రస్తుతం భారత్లో 13 ప్రపంచ వాణిజ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని జాన్ డ్రూ తెలిపారు. ఇందులో 7 నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. The more fundamental thing for me is in government schools, how can we use AI and how can we create the personalized adaptive learning platforms available and prescriptive homework. This is something that we are really passionate about, and as a state I've been questioning my entire team that how do we go from passive learning to active learning. For lack of a better word, how do you gamify the entire classroom interaction between students and enable them to absorb content far better. I think this is something that this is a journey that we've just started. We've earmarked, and this is something that we're actually going to deliver. So that's one part. On the larger context, India has jumped over the personal computing, gone directly to smartphone, and then that presents a unique opportunity for us. So, healthcare. What's the role of wearables? If I want to look at preventive healthcare, is there technology out there where at least a pre-diagnosis can be done? So I know where to put my money, who to focus on, in terms of a unified, mandatory sort of a health platform coming in. So I think these are questions that we are also now asking ourselves.
End of the day, every government has only so many resources. And as you rightly said, it's about putting that money where it actually makes sense and where outcomes can be measured and outcomes will be actually delivered. Right now, our entire system is focused more on outputs. And that's what I think is resulting in the challenges that we're facing. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, పోలీసులకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని హోంమంత్రి వంగలపూడి అనిత దుయ్యబట్టారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భద్రత విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారని, ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల భద్రత కోసం అంకితభావంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు హర్షణీయమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీసు వ్యవస్థ నుండి తప్పించుకోలేరని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ఆమె ప్రజా భాగస్వామ్యంతో నేరరహిత సమాజ స్థాపనకు పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని, సురక్షతో ప్రజలకు మరింత భద్రత పెరగనుందని, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 1000 సీసీ కెమెరాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన సురక్షా కమిటీలను సైతం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవగాహనతోనే సగం నేరాలను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో నేరరహిత సమాజం దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా, భద్రతగా ఉంచే దిశలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్ కూడా చూసుకుంటే అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయి, మేము హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ, తిరుమలరావు గారు డీసీపీగా వచ్చిన తర్వాత కానీ, మా సిపి రాజశేఖర్ బాబు గారు ఇక్కడికి సిపిగా వచ్చిన సందర్భంలో కానీ ఒక్కసారి మేమందరం మా పరిస్థితులు చూసుకుంటే ఒక సీసీ కెమెరా పనిచేయట్లేదు, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లేదు, ఒక డ్రోన్ లేదు, ఒక ఫాల్కోన్ వెహికల్స్ పనిచేయట్లేదు, బాడీ వామ్ కెమెరాస్ లేవు, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నుంచి వాళ్ళు మోటివేట్ అయ్యి, ఎందుకంటే ప్రతి ఒక్క పోలీస్కి కూడా పోలీస్ అవ్వాలని ఒక చిన్న ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్తో పనిచేస్తే మెరాకిల్స్ సృష్టించవచ్చు అని ఈరోజు విజయవాడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిరూపించినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ ప్యాషన్తోనే పనిచేశారు. ఈరోజు పోలీస్గా మేము చేసే పని ప్రజలకి గుర్తుండిపోవాలి. అనంతరం డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో పోలీసు శాఖ నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిందని గుర్తు చేశారు. తమకు ప్రజలంటే ఎంతో అభిమానం, ప్రాణమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేశామన్నారు. భవానీ దీక్షల విరమణ సమయంలో సైతం డ్రోన్ కెమెరాల ద్వారా రద్దీని బట్టి భక్తులను పంపించామని అన్నారు. దసరా ఉత్సవాల సమయంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను సరిచేసి భవానీ దీక్షల విరమణలో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశామని వివరించారు. ఇక ప్రతి పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమెరాలను కొనుగోలు చేశామన్నారు. అందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా తమకు సహకారం అందించారని గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ చెప్తా ఉన్నారు, ఇప్పుడు కాదు 14-19లో కూడా చెప్పారు ఆయన, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసింగ్ అనేది పోలీసు యొక్క పనితీరు కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించవలసిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ హిస్ కాన్సెప్ట్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది. ఇది తేవడం కోసం మనకి సైంటిఫిక్ ఎయిడ్స్ అయితేనేమి టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవాలి. మ్యాన్ పవర్ తగ్గించేమని లేదు, నాకు సిబ్బంది లేదన్నారు. సిబ్బంది అవసరమే, ఖచ్చితంగా అవసరమే. కానీ ఉన్న సిబ్బందిని ఫోర్స్ మల్టిప్లయర్స్ కింద డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని వాడుకోవడం ద్వారా, ఒక పెట్రోలింగ్ చేసుకోవడం ద్వారా మనం ఉన్న సిబ్బందితోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. 750 కెమెరాస్ వచ్చాయి, అయినా కూడా 1000 కెమెరాస్ చెప్తున్నాం మేము. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఫేజ్, ఎందుకంటే డీజీ గారు మాకు 10,000 కెమెరాస్ టార్గెట్ ఇచ్చారు. ఖచ్చితంగా రీచ్ కావాలంటే, ఎందుకంటే ప్రతి చిన్న చిన్న వీధిలో, సందులో ఈ కెమెరా ఉంటే దాని క్రైమ్ అనేది అస్సలు క్రిమినల్ అనేది భయపడిపోతాడు. సో ఈ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్లో మీరు ప్రముఖమైన పాత్ర పోషించాలి. అదేవిధంగా సేఫ్టీ అంబాసిడర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ సీసీటీవీ కూడా అన్నీ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం చాలా కష్టం. సో డీసెంట్రలైజ్ చేస్తూ సేఫ్టీ అంబాసిడర్ని కొందరిని ఎన్నుకొని ఆ సేఫ్టీ అంబాసిడర్ షాప్లో ఒక NVR, ఒక 2 TB హార్డ్ డిస్క్, ఒక 4 కెమెరాలు చుట్టూ పెట్టేసేసి దాని ఫుటేజ్ వచ్చేసేసి ఆయన దగ్గర ఉంటుంది. 15-20 డేస్ ఫుటేజ్ ఉంటుంది. నాకు కావాలంటే నేను చూసుకోవచ్చు కంట్రోల్ రూమ్లో, ఎందుకంటే IP బేస్డ్ కెమెరాస్ పెట్టి.
అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కాగా సురక్ష భద్రతా కమిటీ జిల్లా కోఆర్డినేటర్గా వెంకట నరసయ్య నియమితులయ్యారు. 560 మంది కోర్ కమిటీ సభ్యులు ఆయన ఆధ్వర్యంలో పనిచేయనున్నారు. సార్ నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయన చేసిన దానికి తప్పకుండా ఆయనకి సహకరిస్తా. మొన్న డ్రోన్లు అన్నారు, డ్రోన్లు అనగానే ఆయన నవ్వుతూ అన్న, ఏం సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతారా ఏంటి, ఆయన డ్రోన్ షో ఇక్కడ చేస్తే మీరు అన్ని పోలీస్ స్టేషన్లో డ్రోన్స్ ఉండాలని అన్నారని చెప్పి మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా సహకరించి అందరం కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో డ్రోన్లు ఉండే విధంగా ఎంతో కొంత సహాయం చేశాం. అదేవిధంగా సీసీ కెమెరాలు అన్నారు. విజయవాడ నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా నిజంగా చూస్తే డ్రోన్లు అన్నీ కలిగిన ఏకైక జిల్లా విజయవాడ. 1000 సీసీ కెమెరాలు ఇచ్చింది ఎన్టీఆర్ జిల్లా. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతలు మంత్రి గొట్టిపాటి రవికుమార్తో భేటీ అయ్యారు. విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు కార్మికులకు కూడా శాఖాపరంగానే జీతాలు అందించాలని విన్నవించారు. కార్మిక సంఘం నేతల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని కార్మిక సంఘం నేతలకు హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాల నేతలు మంత్రి గొట్టిపాటి రవికుమార్తో భేటీ అయ్యారు. సచివాలయంలో బుధవారం జరిగిన వీరి భేటీలో పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయాల పరిధిలో ఉన్న సుమారు 7,400 మంది గ్రేడ్ 2 జూనియర్ లైన్మెన్లను విద్యుత్ శాఖలో విలీనం చేయడంతో పాటు 4 డిస్కులను ట్రాన్స్కో పరిధిలోకి తీసుకురావాలని సంఘం నేతలు కోరారు. అదేవిధంగా విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాఖాపరంగానే జీతాలు అందించాలని విన్నవించారు. పని ఒత్తిడిని అధిగమించే విధంగా ఉద్యోగులకు విధులు కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధుల నుంచి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్కు గత ప్రభుత్వం చెల్లించిన 25,000 కోట్లను కూడా తిరిగి సంస్థలో జమ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీటితో పాటు కొన్ని శాఖాపరమైన సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగునాడు కార్మిక సంఘం నేతలు సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కార్మిక సంఘ నేతలకు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు తుఫానులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో వెలకట్టలేని సేవలు చేశారని వారిని అభినందించారు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలోనూ విద్యుత్ శాఖ ఉద్యోగులు మంచిగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పర్వతనేని సాంబశివరావు, ఎం శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు, పలువురు నేతలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అధిక లోడుతో పాటు ట్రాన్స్ఫార్మర్ రుసుములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు ఆక్వా రైతులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ను సచివాలయంలో కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. గృహాలతో పాటు వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రభుత్వ భవనాలపైన సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లులు పొదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి నిన్న రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు
ఆర్మూరు గ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 100% సోలరైజేషన్కు ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 కిలోవాట్ సామర్థ్యం గల సిస్టంలకు సోలార్ యూనిట్ ధరలో 60% మరియు 2 నుండి 3 కిలోవాట్ సామర్థ్యం మధ్య సిస్టంలకు అదనపు సిస్టమ్ ఖర్చుల్లో 40% సబ్సిడీని 3 కిలోవాట్ వరకు 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. గృహాలతో పాటు వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రభుత్వ భవనాలపైన సోలార్ రూప్ టాప్లు ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లులు పొదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, కావున సంబంధిత శాఖల సమన్వయంతో తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శిగా మీనా బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ సేవలు ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక భరోసా లభించిందని, ఆయన ఢిల్లీ పర్యటనల వల్లే 11,440 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికే విశాఖ స్టీల్ ప్లాంట్ మణిహారమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాటాలు చేశారని, మరెందరో ప్రాణాలు సైతం ధారబోసి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్తూనే వచ్చిందని, ఇదే క్రమంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు కేటాయించిందని తెలిపారు. గతంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిధులు రప్పించారని మంత్రి సవిత తెలిపారు. ఐరన్ తయారు చేసే విశాఖ ఉక్కు ఈ ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా మేమందరం భావిస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా పోరాటం చేసి నిలబెట్టిన ఘనత మానేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ప్రధానమంత్రి గారికి తెలియజేసి, ఈరోజు ఒక పక్క కేంద్ర మంత్రి గారు కూడా కుమారస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా భరత్ ఎంపీ గారు అందరూ కూర్చొని చర్చించి సుమారుగా 18,000 కోట్లు అవుతానే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది, మళ్ళీ మొదలవుతుందన్న విషయాన్ని ప్రధానమంత్రి గారికి తెలియజేయడం, స్వయాన మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఇది రాష్ట్ర పరిస్థితి, ఇది విశాఖ ఉక్కు పరిస్థితి అని తెలియజేయడంతో మరి ప్రధానమంత్రి గారికి రాష్ట్రం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి లభించిందని ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామన్నారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి హడ్కో శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల విడుదలకు హడ్కో అంగీకారం తెలిపింది. దీనిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే 11,000 కోట్లు కేటాయించింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠితో సమావేశమై నిధుల విడుదల చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
అనధికార డంపింగ్ ప్రాంతాలపై పూర్తి పర్యవేక్షణ పెట్టాలని, అనుమతి లేకుండా వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గార్బేజ్ వనరబుల్ పాయింట్స్లను తక్షణమే తొలగించాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ ప్రదేశాలు మరియు రోడ్ల వెంట వ్యర్థ పదార్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ను తక్షణమే తొలగించి ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు వెనకాడవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్ల వెంబడి అనధికారికంగా వ్యర్థ పదార్థాలను విడిచివేయటం వలన విపరీతమైన దుర్గంధంతో పాటు అంటురోగాలు ఏర్పడుతున్నాయని అన్నారు. జగ్గయ్యపేట పట్టణ పరిధిలో విలియంపేట సమీపంలో వ్యర్థాలను విడిచిన డంపింగ్ యార్డ్ వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక శాసనసభ్యులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, తక్షణమే ప్రస్తుత డంపింగ్ యార్డు ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి తరలించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డు తొలగింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి ప్రస్తుతం డంపింగ్ యార్డు ప్రదేశాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వారం రోజుల్లోపు వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలగించిన ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు, పంచాయతీ సిబ్బందితో నిఘా ఉంచి ఎవరైతే అనధికారికంగా వ్యర్థాలను విడిచిపెడుతున్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వ్యర్థ పదార్థాలను విడిచిపెట్టాలని, హోటల్ యజమానులకు, వ్యాపారస్తులకు తక్షణమే నోటీసులను అందజేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల వెంట వ్యర్థ పదార్థాల గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ గుర్తించి వాటిని తొలగింపుకు గ్రామ పంచాయతీ, మున్సిపల్, మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని అన్నారు. జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారవుతుందని, వర్మీ కంపోస్టులకు మంచి డిమాండ్ ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములను చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కల్లు, గీత కుల వృత్తులకు 10% మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ జిల్లాల వారీగా 335 మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు 23 మద్యం దుకాణాలు కేటాయించారు. ఎక్సైజ్ పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లు, గీత కుల వృత్తిదారులకు 10% మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో శెట్టి, బలిజ, శ్రీశైన, ఈడిగ, గౌడ, యాత, గౌడ్, సిగిడి, గౌండ్ల, గామల్ల కులాల వారు ఉన్నారు. వీరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే సొండి కులస్తులకు 4 దుకాణాలను కేటాయించనున్నారు. అదేవిధంగా ఏ జిల్లాలో ఏ ఉప కులానికి ఎన్ని షాపులు కేటాయించాలో కూడా నిర్ణయించారు. రిజర్వేషన్ ప్రాతిపదికన 2024-26 సంవత్సరాలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 335 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఓపెన్ కేటగిరీ కింద దుకాణాలు కేటాయించారు. మొత్తం వాటిలో 10% దుకాణాలను గీత కార్మికులకు వారి జనాభా ప్రాతిపదికన కేటాయించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు 23 మద్యం దుకాణాలు వచ్చాయి. మరోవైపు గీత కార్మిక కులాలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలకు ఆర్ఈటీ రూపంలో వసూలు చేసే లైసెన్స్ రుసుమును ఆన్ రిజర్వ్డ్ దుకాణాల్లో లైసెన్స్ ఫీజుల్లో సగం మాత్రమే ఉంటుంది. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న దుకాణాలకు ఆయా ప్రాంతాల జనాభాను బట్టి 50 లక్షల నుంచి 85 లక్షల రూపాయల వరకు లైసెన్స్ రుసుములు వసూలు చేస్తున్నారు. కానీ గీత కార్మికుల కోసం కేటాయించిన దుకాణాలకు మాత్రం అందులో సగం అంటే 25 లక్షల నుంచి 42.5 లక్షలు మాత్రమే ఉండనుంది. వారికి కేటాయించిన దుకాణాలకు 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇక జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి దుకాణాల దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థులు తమ కుల స్థానిక ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక షాపు ఫీజు 2 లక్షల రూపాయలు కాగా ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ ఎంపిక చేస్తారు. ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దుకాణాల లైసెన్స్ గడువు సెప్టెంబర్ 30, 2026 వరకు ఉంటుంది. మహిళల్ని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ అన్నారు. ఫేస్బుక్ ద్వారా సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపేవారిని ఐక్యపరిచి అనేక సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు.
మహిళలను ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే లక్ష్యం అని మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ అన్నారు. స్థానిక వీరవల్లి గ్రామంలో మమతల పందిరి సేవా సమితిలో కుట్టు మిషన్ నేర్చుకునే నారీశక్తి మహిళలను ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల సదుపాయం, బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు, డెబిట్ క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, SMS అలర్ట్స్, సైబర్ నేరాలు, OTC లింక్స్, బ్యాంకు బీమాలు, అలాగే డిపాజిట్ స్కాముల తదితర విషయాలపై మమతల పందిరి సేవా సమితిలో కుట్టు మిషన్ నేర్చుకునే నారీశక్తి మహిళలకు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ తరపున కౌన్సిలర్ K. రవి, M. అజయ్ కుమార్, N. రమేష్ అవగాహన కల్పించారు. అలాగే మహిళలకు జీవన ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఉపయోగపడే ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఈరోజు వీరవల్లి గ్రామం రావడం జరిగింది. ఈ వీరవల్లి గ్రామంలో ఈ మమతల పందిరి సేవా సంస్థలో కొంతమంది ఈ సంస్థ ద్వారా మరి కుట్టు శిక్షణ కేంద్రం పొందుతున్నట్టుగా మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగినప్పుడు మరి ఇక్కడ ప్రెసిడెంట్ గారికి, ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారిని తెలిసినప్పుడు మాకు సహకరించి ఈ యొక్క CFL సంబంధించినటువంటి అంటే బ్యాంక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.